చాలా సింపుల్ మినిస్టర్. చూస్తుంది నేను చెప్పింది జస్ట్ 30 minutes అని సింపుల్. జనాలు చూసి వారికోసరము స్వామి దగ్గర ఒక సీట్ ఉంటాయి కూర్చుని రావచ్చంటే లేదు జనం నడిచిపోతున్నారు నేను నిలిచినాక వస్తాను కానీ దేవుని కూర్చుని పోతా నిలిచినే వచ్చాయన. ఇప్పుడు అందరూ డిస్టర్బ్ చేస్తుండ్రు, ఎన్ని గన్మ్యాన్లు ఎన్ని బాడీ గార్డ్స్ ఉన్నారు ఉద్యోగం అంతా. జనాలు వస్తుంటే పిలిచింటాడు, మాట్లాడతాడు, రిక్వెస్ట్ చేస్తాడు. ఎవరు జనాలకు స్పందిస్తారో వాడి నైజం జననాయకుడు. కాబట్టి మన లీడర్ ఒక ప్రస్తావన చేస్తా ఉండే వీరభద్రయ్య స్టాచ్యూ పల్లెల్లో ఉంది, మున్సిపాలిటీ వ్యాప్తిలో రావాలని అడుగుతా ఉంటే మరి స్టాచ్యూ ఇంటికి ఒక భవనమే పేరు పెడతామని చెప్పినారు. ఇది సంస్కారం. వారి తండ్రి పొలిటికల్ కెరీర్ లా మంచిగా పెరుగుతున్నా వారికి సంస్కారం ఇచ్చడానికి ఇప్పుడు జనాల మధ్యలో చాలా సింపుల్ మినిస్టర్ గా ఉన్నాడు. లక్ష్మీ ప్రసాద్ కు వీరభద్రయ్య గారు సంస్కారం ఇచ్చడానికి ఇప్పుడు వారి గురించి ఒక స్టాచ్యూ చేసి అందరికీ ఇప్పుడు జాగృతి చేస్తున్నారు. కాబట్టి మంచి తల్లి తండ్రులు మంచి గురువులు మనకు దొరుకుతుంటే మనం మంచి వాడతాము. ఎంత సంస్కారం అవుతుంది. పాలకు ఎక్కువేస్తే పెరుగు అవుతుంది, పెరుగు సంస్కారం ఇస్తుంటే బటర్ మిల్క్ అవుతుంది, బటర్ మిల్క్ సంస్కారం ఇస్తుంటే గీ నెయ్యి అవుతుంది, నెయ్యి ఎన్ని రోజులు పెట్టచ్చు. అట్లా ఈ వడ్డేలకు ఫ్యూచర్ లో సంస్కారం ఇచ్చడానికి ఈ మంచి మంచి స్టేజ్ నిర్మాణం చేసినారు. మినిస్టర్ టైం చూస్తున్నారు, విజయవాడలో ఫంక్షన్ ఉంది, ఎక్కువ టైం తీసుకోలేదు. చిన్నలు రాష్ట్రం గురించి ఒక చిన్న ఒక రిక్వెస్ట్ ఉంది, వాటికి ప్రభుత్వ మినిస్టర్ అనే దానికి అడుగుతున్నారు. ఫ్యూచర్ లో సీఎం పిలిచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డీసీఎం పిలిచి వడ్డేరా లక్ష్య గర్జన చేయలేక ఉన్నారు. దానికి సీఎం కలిసి దానికి ఒక మీటింగ్ పెట్టాలా, టైం ఇప్పియాలా. ఆ మీటింగ్ ఇప్పిస్తుంటే కులగురు నేను కూడా ఆడ వస్తాను. ఏంటికంటే మన అక్క ఇప్పుడు చెప్పింది, ఇంత కష్టపడుతున్నా మన వడ్డేలకు బీసీ ఉండి ఎస్టీకి రిజర్వేషన్ పంపించాలా అంకని. ఇది ముందర సెషన్ ఎప్పుడు నడుస్తుందో వింటర్ సీజన్ లో నడుస్తుందేమో నాకు తెలియదు. ఎందుకంటే దానికి ముందరనే సీఎం అపాయింట్మెంట్ ఇస్తే అన్ని కులాల పెద్దలు వచ్చి మీ ప్రెజెన్స్ లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మీరు దాన్ని చేసిస్తారని నేను అడుగుతా. ఫ్యూచర్ లో మన విజయవాడలో ఇప్పుడు విజయవాడని క్యాపిటల్ సిటీ వచ్చేమో అనుకుంటాను నేను కూడా. విజయవాడలో ముందర జనవరిలో మన వడ్డే ఓపెన్ జయంతి వస్తుంది. ఒక పెద్దగా స్టేట్ లెవెల్ ఒక ఫంక్షన్ చేయాలనుకున్నారు. ఆ ఫంక్షన్ కు మీరు ముఖ్యమంత్రులు డీసీ వాళ్ళు వచ్చి ఈ వడ్డేలకు ఏమి హక్కులు బాధ్యతలు ఇలా మీరు దాన్ని ఆలోచించుకుని మాకు ఇష్టానికి ఈ వేదిక చెప్తా. అందరికీ మంచిది కానీ శరణార్థి.